హాయ్ అందరికీ. నా పేరు కీర్తి ప్రియా కుస్మే. నేను ఈ ఛానల్ని ఎందుకు స్టార్ట్ చేశానంటే, నేను రీసెంట్గా ఏపీ 2025 ఏపీ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను. సో కానీ జాబ్ అయితే రాలేదు. కొన్ని మార్క్స్ జాబ్ అనేది మిస్ అవ్వడం జరిగింది. సో దాన్ని మనం అక్కడితో ఈ జర్నీని ఆపేయకుండా నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఏం చేస్తే నెక్స్ట్ టాప్ లిస్ట్లో మనం ఉంటాము. నెక్స్ట్ డిఎస్ అనేది కంపల్సరీ ఉంటుంది. 2026 కాకపోవచ్చు, కానీ 2027 అయితే కంపల్సరీ డిఎస్ అనేది ఉంటుంది. ఈ లోపల టెట్ అయితే మాత్రం కంపల్సరీ జరుగుతుంది. సో మీకు నేనేంటంటే నా ప్రిపరేషన్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో నాతో పాటు ఇంకెవరైనా ఈ జర్నీని కంటిన్యూ చేసుకుని సో మనం టిల్ జాబ్ అచీవ్ అయ్యే వరకు ఈ జర్నీని కంటిన్యూ చేస్తే కంపల్సరీ సక్సెస్ అవుతాం అనేది నా నమ్మకం. ఎందుకంటే మీరు చూస్తే మన మెరిట్ లిస్ట్లో ఇప్పటికిప్పుడు ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరూ లేరు. ఆల్రెడీ ప్రీవియస్ డిఎస్సిలో జాబ్ కోల్పోయి 2-3 మార్క్స్ డిఫరెన్స్తో లేకపోతే 1 మార్క్ హాఫ్ మార్క్తోనో జాబ్ కోల్పోయి సో ఆ జర్నీని అక్కడితో ఆపేయకుండా వాళ్ళు ఏంటంటే ఒక బిగ్ మోటివేషన్తో ఇదే జర్నీని స్టిల్ ఇప్పుడు వరకు కంటిన్యూ చేసి ఈ డిఎస్సిలో జాబ్ అనేది సంపాదించడం జరిగింది చాలామంది. సో మనం కూడా ఏంటంటే డిఎస్సి అనేది ఇంతకుముందు చదివేయచ్చు చేసుకోవచ్చు అనుకునే రోజులు అయిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు హెవీ కాంపిటీషన్ ఉంది. మీరు ఒక మార్క్స్ చూస్తే 80+, 79, సో ఈ రేంజెస్ ఆఫ్ మార్క్స్ మాత్రమే మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో బిలో మార్క్స్ మనకు వచ్చినా మనకు ఉపయోగం లేదు కదా. ఒక 60 వచ్చినా, 65 వచ్చినా, 69 వచ్చినా దానికి వాల్యూ లేకుండా పోయింది. సో మనకు జాబ్ రావాలంటే కంపల్సరీ 80+ రేంజ్ అనేది మనం అచీవ్ చేయాలి. సో అది మాత్రం కంపల్సరీ మన దృష్టిలో ఉంచుకోవాలి. సో మన టార్గెట్ అనేది ఆ రేంజ్లో ఉంటేనే కంపల్సరీ డిఎస్ మీద హోప్ పెట్టుకోవచ్చు. సో అదర్వైజ్ దీని మీద మనం హోప్ పెట్టుకోకపోవడమే మంచిది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 80+ నేను చేయగలను, హార్డ్ వర్క్ చేయగలను. లేదా 2026 అయినా 2027 అయినా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఆ ప్రిపరేషన్ నేను కంటిన్యూ చేసి సో కంపల్సరీ నేను జాబ్ అచీవ్ చేయాలి, జాబ్ సాధించాలి అనే వ్యూ ఏమున్న వాళ్ళు కంపల్సరీ ఈ రేస్లో మనం కంటిన్యూ చేయాల్సిందే. సో ఇక్కడితో జర్నీని ఆపేస్తే మనమే లూజర్స్ అవుతాం. ఇప్పుడు మనం ఏమేంటంటే బీఈడీ ఎందుకు చేస్తామంటే టీచర్గా మన లైఫ్ని స్టార్ట్ చేద్దామని, మన లైఫ్ని కంటిన్యూ చేద్దామని బీఈడీ మ్యాక్సిమం పీపుల్ చేస్తారు. సో ఈ బీఈడీ చేసినప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ మనకి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ అనుకోవచ్చు, లేకపోతే కొన్ని అన్ఫేర్ థింగ్స్. మెయిన్లీ మన నార్మలైజేషన్ చూసుకుంటే నార్మలైజేషన్ అనేది ఈ గవర్నమెంట్ పెట్టిన రూల్ అనుకోవచ్చు. సో దాన్ని మనం ఎగనెస్ట్గా మాట్లాడకూడదు. కానీ ఎగనెస్ట్ అని నేను ఎగనెస్ట్గా నేను మాట్లాడట్లేదు, కానీ ఇది అన్ఫేర్ థింగ్ అని నాకు అనిపించింది మన రీసెంట్గా చూసిన రిజల్ట్స్లో. ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ ఒక 3-4 మార్క్స్తో అప్పటి వరకు రేస్లో ఉన్న వాళ్ళని వెనక్కి తీసుకొచ్చేసి 3-4 మార్క్స్ యాడ్ అయిన వాళ్ళందరూ ముందుకు వచ్చేస్తే ఇది అన్ఫేర్ థింగ్ అనుకోవచ్చు కదా. ఇప్పుడు మనకి ఎవరు ఒక హాఫ్ మార్క్ కూడా ఫ్రీగా ఇవ్వరు. సో ఈచ్ అండ్ ఎవ్రీ హాఫ్ మార్క్ అనేది డిఎస్సిలో మనకి ఇంపార్టెంట్. డిఎస్సి అనే కదా ఎగ్జామ్లో హాఫ్ మార్క్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. హాఫ్ మార్క్ అది పాయింట్ వేరియేషన్స్లో కూడా జాబ్ కోల్పోవడం, ర్యాంక్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఒక 3-4 మార్క్స్ అనేది మీరు యాడ్ చేసేస్తే కంపల్సరీ వాళ్ళకి కదా జాబ్ వస్తుంది. సో ఇది ఎందుకు గవర్నమెంట్ అనేది థింక్ చేయలేదని నాకు కొంచెం బాధ అనిపించింది. అట్ ద సేమ్ టైం ఒకటే సిలబస్, ఒకే రోజు ఎగ్జామ్. మన డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అయితే ఒకటే సిలబస్, మ్యాక్సిమం ఒకటే సిలబస్. మనకేం చెప్పలేదు కదా ఈ రీజియన్స్లో లేదా ఈ టాపిక్స్లోనే క్వశ్చన్స్ ఇస్తాము, మీరు ఇదే ప్రిపేర్ అవ్వండి, వాళ్ళకి ఆ టాపిక్స్లో ఇస్తాము, మీరు అదే ప్రిపేర్ అవ్వండి మనకి ఎవరు చెప్పలేదు. సేమ్ సిలబస్ ఇచ్చారు, సేమ్ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ సేమ్ అయినప్పుడు సో వాళ్ళు పేపర్ హార్డ్గా ఇస్తే ఏంటి, పేపర్ ఈజీగా ఇస్తే ఏంటి, పేపర్ అయినా ఎలా అయినా ఇవ్వచ్చు కదా. పేపర్ సెట్ చేసేవాళ్ళు వాళ్ళు ఇష్టపడింది. ఎందుకంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ పేజీ చదువుతాం, ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ చదవాలి. అది మన సిలబస్లో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం టచ్ చేయాలి. సో టచ్ చేసినప్పుడు మాత్రమే మనం ఈ రేస్లో అనేది నిలబడతాం. సో వాళ్ళే సిలబస్ ఇచ్చి వాళ్ళే అన్నీ చేసి మళ్ళీ ఇది హార్డ్గా ఉంది అందుకు 3-4 మార్క్స్ యాడ్ చేస్తాం అనేది అంతవరకు కరెక్ట్ అనేది నా ఒపీనియన్. సో ఇది చాలామంది కూడా ఇది నార్మలైజేషన్ వల్ల పాపం చాలా ఎఫెక్ట్ అయ్యారు. సో ఇంకేం చేయలేము, గవర్నమెంట్ అగెన్స్ట్గా మనం ఏం చేయలేం కదా. సో ఇంకా ఇటువంటి ఫ్లక్చుయేషన్స్ అన్ని తట్టుకొని కూడా మన హార్డ్ వర్క్తో మాత్రం వీటన్నిటిని బీట్ చేయగలం అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే హార్డ్ వర్క్ ఓన్లీ వీటన్నిటిగా సొల్యూషన్ అంతే. సో మన ఈ ఫ్లక్చుయేషన్స్ అన్నీ ఒక వాళ్ళు 3 మార్క్స్ యాడ్ చేసినా, 4 మార్క్స్ చేసినా, 5 మార్క్స్ యాడ్ చేసినా మనకు అనవసరం. సో మనం ఎప్పుడైతే టాప్ లిస్ట్లో ఉన్నామనుకో, టాప్ లిస్ట్లో ఉన్నవాడు ఎవరికి ఇవన్నీ పట్టింపులు ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు టాప్ లిస్ట్లో ఉంటాడు కాబట్టి. సో మన ఏం ఏంటంటే కంపల్సరీ మనం టాప్ లిస్ట్లో ఉండాలి. 80+80 మన 80 అనేది కంపల్సరీ మనం గెయిన్ చేయాలి. సో నెక్స్ట్ అనేది పోస్టులు తక్కువ ఉంటాయి కాబట్టి 80 వచ్చినా ఉంటుందో ఉండదో అది ఒక భయం. సో అందుకని మ్యాక్సిమం 100 అవుట్ ఆఫ్ ద బాక్స్ మన 100కి 100 ఇస్తేనే మన ఈ రేస్లో ఉండగలం అనేది థింక్ చేసుకుని
ఈ జర్నీని మనం కంటిన్యూ చేస్తే కంపల్సరీ ఈ డిఎస్సి ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ వచ్చే ఇయర్ అయినా నెక్స్ట్ వచ్చే ఇయర్ కన్నా కంపల్సరీ మనం స్కూల్లో టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్గా వర్క్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అది నా ఒపీనియన్. సో నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను, సో ఎందుకు ఈ ఛానల్ పెట్టడం జరిగిందంటే, సో ఎవరైతే డిఎస్సి జర్నీని అలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారో, సో నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో నా సజెషన్స్ కానీ, నేను కొంతమంది దగ్గర నుంచి తీసుకున్న సజెషన్స్, నా దగ్గర ఉన్న బుక్స్ కానీ, సో ఎలా ప్రిపేర్ అవుతే మనం ఏ వేలో చదివితే మనం మార్క్స్ గెయిన్ చేయగలము, క్వశ్చన్స్ని ఎలా ఇచ్చినా సరే మనం అటెంప్ట్ చేయగలము అన్న కొన్ని ఫ్యూ థింగ్స్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వాటితో పాటు నేను ఎవ్రీడే కూడా బయాలజీ స్కూల్ వచ్చిన బయాలజీకి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కానీ, లేకపోతే క్లాస్ వైజ్ కానీ, సో ఇంపార్టెంట్ బిట్స్ కానీ, ఇంపార్టెంట్ అనేవి ఉండదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మనం ఎలా చదవాలి, సో ఇక్కడ మనకి ఆ రీజియన్లో బిట్ వచ్చే ఛాన్స్ ఎలా ఉండొచ్చు, సో మనం ఎలా అడిగితే మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది నేను కంపల్సరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ జర్నీని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారో కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ నేమ్ ఇస్ కేకే బయాలజీ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే సిలబస్ గురించి మీకు ఏమైనా కావాలన్నా, లేకపోతే బుక్స్ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కంపల్సరీ నేను ఇస్తాను. అలాగే నేను డిఎస్సి 2025 ప్రిపేర్ అయినప్పుడు నేను నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సో ఆ నోట్స్ కూడా మీకు అందరికీ ఎవరికైనా కావాలంటే కూడా పీడిఎఫ్ ఫామ్లో షేర్ చేస్తాను. సో నేను ప్రతి బిట్ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో నేను ఏంటంటే కొన్ని లాస్ట్లో ఏంటంటే జాబ్ వచ్చే ఛాన్స్ని మిస్ చేసుకున్నాను. ఏం చేశానంటే లాస్ట్లో నాకు ఒక హాఫ్ అన్ అవర్ మిగిలిపోయింది. సో హాఫ్ అన్ అవర్ మిగిలిపోయింది కదా, నేను ఎంత ఫాస్ట్గా పెట్టేశాను పేపరు, ఎక్కడైనా ఏదైనా బిట్ మిస్ చేసేసానా, లేకపోతే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను బిట్, సరే నా ఆన్సర్ పిక్ చేశానా లేదనేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ చూడడం జరిగింది. సో అలా చూసినప్పుడు ఏమైందంటే నేను కరెక్ట్గా పెట్టిన ఆన్సర్స్ కొన్నిటిని నేను మార్చేయడం జరిగింది. అబ్బాయి బయటకు వచ్చి చూసుకునేసరికి ఇంకా ప్రాణం పోయినట్టు అనిపించింది. ఎందుకు మార్చాను ఇంకా అయిపోయింది. ఎందుకు మార్చాను అనుకున్నా ఇంకా చేసేది ఏం లేదు, అది అయిపోయింది, ఆ జర్నీ ఇంకా అయిపోయింది. సో అటువంటివన్నీ చేయకుండా మనం ఎలా ఫాలో అవుతే ఏం చేస్తే, సో మనం స్టాండర్డ్గా అలా ఉండి, సో మనం పెట్టిన ఆన్సర్ని కాన్ఫిడెంట్గా అలా ఉంచుకుంటే కంపల్సరీ నేను ఈరోజు జాబ్లో ఉండేదని. సో లాస్ట్లో అలా మార్చడం వల్ల నేను బయటకు వచ్చేసి నేను పెట్టిన ప్రతి ఆన్సర్ కరెక్ట్. ఎందుకంటే మనం ఫస్ట్ పెట్టింది ఎప్పుడు కరెక్ట్ అవుతుందంట, ఎందుకంటే మనం ఆల్రెడీ చదివి ఉంటాం. సో చదివిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన బ్రెయిన్లో అది ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మనం బిట్ చూడగానే ఏమవుతుందంటే మన బ్రెయిన్ ఇమీడియట్గా ఆప్షన్ వైపు వెళ్తుంది. సో అది పిక్ చేస్తుంది, అదే కరెక్ట్ అవుతుంది కొన్ని సందర్భాల్లో. అదేంటంటే నేనేం చేశానంటే నేనేమైనా తప్పు పెట్టానా 2-3 సార్లు ఓవర్ థింక్ చేసేసి ఆ బిట్ మార్చేసాను. సో అలా ఒక 6-7 బిట్స్ మార్చేసాను. అలా మార్చడం వల్ల నాకేంటంటే మార్క్స్ స్కోర్ అనేది తగ్గిపోయింది. మెథడాలజీలో మాత్రం ఒక 20కి 18.5 అలా మార్క్స్ వచ్చినాయి. సో కంటెంట్లో కొన్ని మార్క్స్ పోయినాయి. నెక్స్ట్ పిఐ, సైకాలజీ, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్లో కూడా కొంచెం పర్లేదు, బాగానే వచ్చినాయి మార్క్స్. నేను అనుకున్న దానికంటే కొంచెం బెటర్ అనిపించింది. కంటెంట్లో కొన్ని మార్క్స్ నేను లూజ్ అవ్వడం జరిగింది ఇలా చేంజ్ చేయడం వల్ల. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేసి మనం ఏ వ్యూలో చదివితే కంపల్సరీ మనం నెక్స్ట్ డిఎస్సిలో విన్ అవుతాము. సో ఆ టిప్స్ కానీ, లేకపోతే ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ప్రొవైడ్ చేస్తాను. నా దగ్గర నోట్స్ మాత్రం నేను పీడిఎఫ్ ఫామ్లో ఎవరికైనా కావాలంటే సెండ్ చేస్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు హాయ్ అని మెసేజ్ పెడితే కంపల్సరీ నేను ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాను. సో ఇది ఒకటే కాదు, నాట్ ఓన్లీ ఏపీడిఎస్సీ కాకుండా మనకి నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ వేకెన్సీస్ కూడా వస్తున్నాయి, కేవీఎస్ ఎన్వీఎస్లో కూడా. సో అది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ పెడితే నేను కూడా దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ టిప్స్ ఏంటి అవి కూడా నేను షేర్ చేస్తాను. సో అవి కూడా వేకెన్సీస్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే అది కాకుండా ఇది కాకపోతే అదే మనం గెయిన్ చేయొచ్చు కదా. సో అలానే జాబ్ లేకుండా ఇలా కొన్నాళ్ళు మనం ట్రావెల్ చేసే కన్నా ఏదో ఒక జాబ్ మనం గెయిన్ చేస్తే మనకు కూడా కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో దాంతో మనం నెక్స్ట్ లెవెల్స్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే డిఎస్సికి సంబంధించి కానీ, స్కూల్ టీచర్స్ గవర్నమెంట్ టీచర్ వేకెన్సీకి సంబంధించి కానీ, మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా, సబ్జెక్ట్ కావాలన్నా, నోట్స్ కావాలన్నా, బుక్స్ రిఫరెన్స్ కావాలన్నా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను కంపల్సరీ. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను ఈ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.